అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ సాండ్రా. నేను ఒక సైకాలజిస్ట్ని. అలాగే మోటివేషన్ సెషన్స్ పిల్లలకి అలాగే కార్పొరేట్ కంపెనీస్ అందరికీ ఇస్తూ ఉంటాను. ఈరోజు ఈ వీడియో చిన్న ట్రాన్స్ఫర్మేషన్ థాట్ కోసం. సార్ ఏంటది? అవును, ఎంతమంది కళలు వస్తుంటాయండి? మీరు విన్నది నిజమే. నేను అడిగింది నిద్రపోతే వచ్చే కళల గురించే, దట్ ఈస్ డ్రీమ్స్. ఎంతమంది కళలు వస్తుంటాయి? సార్ అదేం ప్రశ్న సార్? చాలామంది 98% ఆఫ్ ద పీపుల్ దే యూస్ టు టెల్ దట్ వీ యూస్ టు గెట్ డ్రీమ్స్. దట్స్ వండర్ఫుల్. కానీ నేను అడిగేది, కళలు వచ్చినప్పుడు చాలామంది సార్ నాకు షార్ట్ అంటే చాలా తక్కువ సమయం వచ్చింది సార్ కళ. కొంతమంది ఏంటంటే నాకు అసలు నైట్ అంతా పెద్ద కళ వచ్చింది, భయంకరమైన కళ వచ్చింది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. నౌ మై క్వశ్చన్ టు యూ పీపుల్, ఎంతమంది కళలో చనిపోయారు? సార్ అదేం ప్రశ్న సార్? బాగా ఆలోచించండి. ఒక్క నిమిషం పాజ్ తీసుకొనినా. మీరు కళలో మీ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా బిల్డింగ్ మీద నుంచి పడిపోవడం కానీ, లేకుంటే ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ, లేకుంటే మీరు అనుకుంటే ఆత్మలే అనుకుందాం, జస్ట్ నేను ఆ లాంగ్వేజ్ మాట్లాడను, బట్ స్టిల్ గోస్ట్ అనుకోండి, లేకుంటే మిమ్మల్ని ఏదో అటాక్ చేస్తున్నట్టు గన్ షూట్ జరిగింది, మీ మీద బుల్లెట్ వస్తుంది. ఎంతమంది కళలో చనిపోయారు? మీరు ఎప్పుడైనా కాన్షియస్గా ఒక్కసారి ఆలోచిస్తే, ఇప్పటిదాకా చాలా కేసెస్లో మనం రియాలిటీ మాట్లాడుకుంటే కళలో ఇప్పటిదాకా ఎవరు చనిపోలేదు. మీరు అనుకోవచ్చు నేను చనిపోయాను, దెర్ ఆర్ సమ్ సర్టెన్ కేసెస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. నేను ఒక చిన్న ఫార్ములా చెప్పడానికి మాత్రం వచ్చాను. ఇప్పటిదాకా 68% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు గుర్తుపెట్టుకున్నంత వరకు కళల్లో ఇప్పటిదాకా వాళ్ళు చనిపోలేదంట. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సైకలాజికల్ రీజన్స్. అదేంటంటే బ్రెయిన్ ఇమీడియట్గా యాక్టివేట్ అవుతుంది, బ్లడ్ ఫంక్షనింగ్ జరిగి మనలో కొన్ని ఫామ్ రిలీజ్ అవుతాయి, ఇలాంటివన్నీ మాట్లాడతారు. నేను సైకలాజికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడకుండా ఒక జనరల్ కాన్సెప్ట్ గురించి చెప్తాను. మనిషి కళలోనే చనిపోడు. బ్రెయిన్ అంత కాన్షియస్గా ఉండి చనిపోయే ముందే మనల్ని బ్రెయిన్ యాక్టివేట్ చేసి మనం ఉలిక్కి పడి లేవడం, ఏదో భయంకరమైన కళ వచ్చింది, నాకేదో నిద్ర కూడా రావట్లేదని చెప్తూ ఉంటారు కదా. ఆ ఇన్సిడెంట్స్ అంటే ఏంటంటే మీ మీద అటాక్ జరుగుతున్నప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయి ఇమ్మీడియట్గా మిమ్మల్ని ఆ పొజిషన్ నుంచి భలే కాపాడుతుంది. నాకు అర్థం కాని విషయం, నిద్రలో కూడా బ్రెయిన్ అంత యాక్టివ్గా ఉండి అంత కాన్షియస్గా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటే నిజ జీవితంలో మనల్ని మనం చంపుకునే హక్కు ఎక్కడ ఉంటుందండి? అందుకే డోంట్ కమిట్ సూసైడ్. నేను చాలా విషయాల్లో మీకు సూసైడ్ ఎలా ఓవర్కమ్ చేయాలో డిఫరెంట్గా మనం అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్, బిఫోర్ కమిటింగ్ సూసైడ్ జస్ట్ గెట్ బ్రెయిన్స్ పర్మిషన్. ఏంటి సార్ ఇదేంటి? ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. కళల్లోనే మనం చనిపోకుండా ఉంటే నిజ జీవితంలో మనం చంపుకునే హక్కు మనకి లేదండి. Just think before committing suicide. Thank you so much for watching this video.